హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక మిస్టీరియస్ టెంపుల్కి వెళ్తున్నాం. ప్రపంచంలో 7 నదులు కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం ఆలయం. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత, సంవత్సరంలో 3 నెలలు మాత్రమే దర్శనమిచ్చే గుడి మిగతా 9 నెలలు నీటిలోనే మునిగుంటుంది. ఈ గుడిని వేసవిలో మాత్రమే దర్శించుకోగలము. అంతేకాదు, ఈ గుడికి ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. ముందుగా ఈ గుడికి ఎలా వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందాం. సంగమేశ్వరం చేరుకోవాలంటే ముందుగా జడ్చర్ల నుండి కొల్లాపూర్, కొల్లాపూర్ నుండి సోమశిల, సోమశిల నుండి సంగమేశ్వరం, మధ్యలో సోమశిల నుండి సంగమేశ్వరం వరకు బోట్ ఉంటుంది. ఆ బోట్లోనే మనం వెళ్ళవలసి ఉంటుంది. మాకైతే జడ్చర్ల నుండి దగ్గర అవుతుంది కాబట్టి అక్కడి నుండి బస్సులో వెళ్తున్నాం. లేదా ఏపీలోని కర్నూలు మీదుగా ఆత్మకూరు నుండి కూడా సంగమేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. ఇప్పుడు మేమైతే జడ్చర్ల నుండి కొల్లాపూర్ మీదుగా, అక్కడి నుండి సోమశిల, సోమశిల నుండి బోట్లో వెళ్తే తొందరగా వెళ్తాం కాబట్టి మేం జడ్చర్ల నుండే వెళ్తున్నాం. ఈ సంగమేశ్వరం ఆలయానికి ఒక పక్క తెలంగాణ మరియు ఒక పక్క ఆంధ్ర ఉంది. ఆంధ్ర నుండి ఆలయానికి రోడ్డు మార్గం ఉంది, కానీ తెలంగాణ నుండి రోడ్డు మార్గం లేదు. సోమశిల నుండి బోట్లోనే వెళ్ళవలసి ఉంటుంది. మేమైతే జడ్చర్ల బస్టాండ్కి చేరుకున్నాం. జడ్చర్ల నుంచి సోమశిలకి మన ఓన్ బైక్ పైన కూడా వెళ్ళవచ్చు. కాకపోతే మేము బస్సులోనే వెళ్తున్నాం. బస్టాండ్లో బైక్ పార్క్ చేసుకొని పార్కింగ్ టికెట్ తీసుకొని వచ్చేసరికి కొల్లాపూర్ బస్ వచ్చేసింది. ఈ బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే టికెట్ ప్రైస్ మా ఇద్దరికి 300 పడింది. ఇక బస్సులో 2 గంటల జర్నీ తర్వాత కొల్లాపూర్ చేరుకున్నాం. ఇక్కడ నుండి సోమశిలకి 8 కిలోమీటర్స్. సోమశిలకి వెళ్ళడానికి బస్టాండ్ బయట ఆటోలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆటో డ్రైవర్తో ముందుగానే సోమశిల గ్రామానికి కాకుండా ఆ గ్రామం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న నది ఒడ్డున బోటు వెళ్ళే చోటికి డ్రాప్ చేయమని చెప్పి మాట్లాడుకోవాలి. లేదంటే ఆ గ్రామం నుండి 1 కిలోమీటర్ వరకు నడవవలసి వస్తుంది. అందుకని ముందుగానే ఆ డ్రైవర్తో నది ఒడ్డు వరకు డ్రాప్ చేయమని మాట్లాడుకోవడం మంచిది. మనం సోమశిల నది ఒడ్డుకు చేరుకున్నాక ఇక్కడ నుండి సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాలంటే బోట్లోనే వెళ్ళవలసి ఉంటుంది. బోట్లో వీళ్ళు ఒక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఈ పవిత్రమైన నదిని సప్తనది సంగమం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ 7 నదులు కలిసే ఏకైక ప్రదేశం కాబట్టి. ఈ 7 నదులలో ఒకే ఒక్క పురుష నది, అదే భవనాసి. మిగిలిన 6 నదులు స్త్రీ నదులు. అవే కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భీమారతి మరియు మలపహరిణి. అయితే ఈ 7 నదులలో భవనాసి నది మాత్రం తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన 6 నదులు పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఈ సంగమంలోని నీరు శ్రీశైలం జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం మీదుగా ప్రవహించి చివరిగా సముద్రంలో కలుస్తాయి. మనం పడవలో ఒడ్డుకు చేరాక ఇక్కడి నుండి సంగమేశ్వరం గుడి వరకు మళ్ళీ ఆటో ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఒక్కరికి వీళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చివరికి ఆ సంగమేశ్వరుడి దేవాలయానికి చేరుకున్నాం. ఇదే ద్వాపర యుగం నాటి ధర్మరాజుచే ప్రతిష్ఠించబడిన ఆ వేపలింగ సంగమేశ్వరుని ఆలయం. ఈ శివాలయంలోని శివలింగాన్ని ఒక వేప మొద్దుతో తయారు చేయబడింది. స్కంద పురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు సప్తనదులు కలిసే చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయమని ధర్మరాజుకు చెప్పాడట. వెంటనే ధర్మరాజు భీముడిని కాశీకి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశించాడు. ధర్మరాజు ఆదేశానుసారం భీముడు శివలింగాన్ని తీసుకురావడానికి కాశీకి వెళ్తాడు. ఆ సమయంలో భీముడు రావడానికి ఆలస్యం అవుతుంది. సుముహూర్తం దాటిపోతుందని మునులు చెప్పడంతో ధర్మరాజు వేప చెట్టు దగ్గరికి వెళ్లి ఆ వేప ముద్దును చెక్కి శివలింగాన్ని తయారు చేస్తాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించి పూజ ప్రారంభిస్తాడు. అప్పుడే భీముడు కాశీ నుండి 5 శివలింగాలను తీసుకొని వస్తాడు. తాను రాకముందుకే పూజ మొదలు పెట్టారని, ఆయన తెచ్చిన శివలింగాలకు పూజ చేయలేదని ఆగ్రహించి ఆయన తెచ్చిన 5 లింగాలను విసురుతాడు. ఆ విసిరిన శివలింగాలు 5 ప్రదేశాల్లో పడతాయి. అవే సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం, సోమేశ్వరం. భీముని ఆగ్రహాన్ని చూసిన ధర్మరాజు, నీవు తెచ్చిన లింగాన్ని దర్శించాకే నేను స్థాపించిన వేపలింగాన్ని ప్రజలు దర్శించాలని చెప్పడంతో భీముని కోపం తగ్గిపోతుందని స్కంద పురాణంలో ఉంది. ఆ వేపలింగం ఉన్న ఆలయ గర్భగుడిలోకి వచ్చేసాం. ఇదే ధర్మరాజు స్వయంగా స్థాపించిన వేల సంవత్సరాల నాటి వేపలింగం. ఎన్నో ఏళ్ల నుండి సంవత్సరానికి 9 నెలలు నీళ్లలో ఉన్న ఈ లింగం చెక్కు చెదరకపోవడం అదే మనకు ఇక్కడ ఒక వింత ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. సరిగ్గా ఇంకొక 3 నెలల్లో ఈ గుడి మొత్తం నీటిలో మునిగిపోయి మళ్ళీ 8 లేదా 9 నెలల తర్వాత నది యొక్క నీటి మట్టం తగ్గడం చేత అప్పుడు ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఫైనల్ గా మాది ఆ వేపలింగ సంగమేశ్వరుని దర్శనం పూర్తయింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఆలయం గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.